హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రతి ఒక్క అబ్బాయి జీవితం సాక్రిఫైసెస్, రెస్పాన్సిబిలిటీస్, ఫెయిల్యూర్స్, టాక్సిక్ ఫ్రెండ్స్, సొసైటీ, సెల్ఫ్ డౌట్స్, ఓవర్ థింకింగ్ ఎక్సెట్రా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సూసైడల్ థాట్స్తో బాధపడుతున్న అందరూ మన మధ్యలోనే ఉన్నారు. అలా ఒక అబ్బాయి ఎమోషన్స్ని రిప్రజెంట్ చేసే కొన్ని మూవీస్ క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ వన్, రఘువరన్ బీటెక్. మూవీకి తగ్గట్టే లైఫ్లో బీటెక్ అయ్యాక ఖాళీగా ఉన్నావంటే అంతే. ఇంకా నచ్చిన జాబ్ చేయలేక, నచ్చిన జాబ్ రాక, దానికి తోడు కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఎంతమంది అబ్బాయిలు ఈ ఫేజ్లో నరకం చూస్తారో వాళ్ళకే తెలుసు. సో కంగారు పడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎక్కువ కాలము ఉండదు ఇదంతా. సెకండ్, కలర్ ఫోటో. అమ్మాయిలనే కాదు, ఈవెన్ అబ్బాయిలను కూడా బాడీ షేమింగ్ చేస్తారు. తెలిసి చేస్తారో లేదో తెలియక చేస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి సంబంధాల్లో, ఇంకా ఆఫీసుల్లో, కాలేజీల్లో, ఇంకా చుట్టాలు, అంతెందుకు అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళే చేస్తూ ఉంటారు. ఎవ్రీవన్ నో ది పెయిన్ ఆఫ్ ఇట్. వీలైతే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేయండి, కానీ బాడీ షేమింగ్ మాత్రం చేయొద్దు. థర్డ్ వన్, జెర్సీ. బీటెక్ తర్వాత వచ్చే జాబ్ ఫేజ్, తర్వాత కొంచెం కష్టమైన ఫేజ్ అబ్బాయిలకి మ్యారేజ్ ఫేజ్. ఎందుకంటే పొరపాటు జాబ్ ఏమైనా పోయినా, ఆర్ ఖాళీగా ఉన్నా, పెళ్లి అయ్యాక కూడా సెటిల్ అవ్వలేదా అనే వర్డ్స్, పెళ్ళం సంపాదన మీద పడి తిరుగుతున్నావా అనే వర్డ్స్ తీసుకోవడానికి అబ్బాయిలకి చాలా కష్టంగా ఉంటుంది. నెంబర్ 4, పెళ్లి చూపులు. ఒక అబ్బాయి తన ప్యాషన్ని ఫాలో అవ్వాలంటే ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలో. అండ్ బాయ్స్లో కొంతమందికి కుకింగ్ అంటే బాగా ఇష్టం, కానీ ఇంట్లో వాళ్ళు ఆడపిల్లల వంట చేస్తావేంటి అంటారు. వంట అనేది అమ్మాయిలే చేయాలని రూల్ ఏమైనా ఉందా? ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. దాన్ని ఫాలో అవ్వాలంటే మిడిల్ క్లాస్ వాడు ఎన్నో కష్టాలు చూడాలి. జస్ట్ నార్మలైజ్ దిస్, ఎవరైనా వంట చేయొచ్చు. నెంబర్ 5, ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే. ఒక స్టేజ్కి వచ్చాకే ఎంతన్నా మనీ ఇంట్లో అడిగేది. జాబ్ వచ్చినంత వరకు ఇంట్లో వాళ్ళ మనీ మీద డిపెండ్ అవ్వడం అంత నరకం ఇంకేమీ ఉండదు. అలా అడుగుతున్నందుకు నాన్న మనల్ని తిట్టలేక, మనం ఆయన బాధ చూడలేక, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఫేజ్ ఇన్ మెన్ లైఫ్. కానీ జాబ్ వచ్చాక మాత్రం ప్రతి అబ్బాయికి బాధ్యత తెలుస్తుంది. నెంబర్ 6, మల్లీశ్వరి. పెళ్లికన ప్రసాదు అంటే అందరం బాగా నవ్వుకున్నాం, కానీ రియల్ లైఫ్లో అంత ఏజ్ వచ్చాక కూడా పెళ్లి కాలేదంటే ఏమన్నా లోపాలు ఉన్నాయా, ప్రాబ్లం ఏంటి అని చాలా క్వశ్చన్స్. కానీ నిజానికి మంచిగా సెటిల్ అయ్యి వచ్చిన పార్ట్నర్ని ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుందామని అనుకుంటారు. అది కొన్నిసార్లు సెటిల్ అవ్వడం లేట్ అవుతుంది. అంత మాత్రాన ఏజ్ పెరిగింది పెళ్లికి పనికిరాడు అనకండి. నెంబర్ 7, ఊపిరి. ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే ఒక సర్టన్ టైం వచ్చాక ఆ బాధ్యత అంతా తన మీద పడుతుంది. ఇంకా పొరపాటున ఆ ఇంట్లో నాన్న లేకపోతే ఆ ఇంటి బరువు బాధ్యత అంతా తనే దగ్గర నడిపించాలి. కొన్నిసార్లు తెలిసి తెలియని ఏజ్లోనే ఆ బాధ్యతలు తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి టఫెస్ట్ పేజ్ కూడా కొంతమంది జీవితాల్లో ఉంటుంది. నెంబర్ 8, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అబ్బాయిలు ఏడవకూడదు అంటారేంటి? ఈ మూవీలో ప్రతి అబ్బాయి లైఫ్ని చూపించేశారు. అమ్మాయి కోసం వెయిట్ చేయడం, ప్రేమలో పడడం, అమ్మాయి దూరం అయిపోవడం, అబ్బాయి చెడు వ్యసనాలకి అలవాటు పడడం, దాని నుండి బయటికి రావడం, మళ్ళీ ఇంకో అమ్మాయి లైఫ్లోకి రావడం. ఎగ్జాక్ట్గా ఇదే మ్యాక్సిమం అందరి లైఫ్లో జరిగేది. సో ఏడవడం అనేది ఎవరికన్నా కామనే. ప్రతి అబ్బాయి తన లైఫ్లో ఏదో ఒక ఎమోషన్ దగ్గర ఆగిపోతాడు. వాళ్ళకి కావాల్సింది కొంచెం మోటివేషన్ అంతే. అది కూడా ఇవ్వలేము అంటే ఇంకేం చేయలేం కదా. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో ఎమోషన్. ఒకరిది లావుగా ఉన్నారు అని, ఒకరికి జాబ్ లేదని, ఇంకొకరికి పెళ్ళి అవ్వట్లేదు అని, ఇలా రకరకాల ఎమోషన్స్ మధ్యలో మనతోనే తిరుగుతూ ఉంటారు. వీలైతే వాళ్ళకి కాస్త మోటివేట్ చేద్దాం. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో కామనే అని నార్మలైజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఈ వీడియోలో పాయింట్ ఏంటి అంటే స్ప్రెడ్ ది పాజిటివిటీ. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.